కుంతీదేవి కృష్ణ పరమాత్ముడి గురించి ఒకటి చెప్పేసిందండి. కృష్ణ, మీరు చేసిన ఉపకారములు నాకు ఒకటే రెండా ఎన్నని చెప్పగలిగాను. వాటన్నిటికంటే చాలా ఇష్టమైనది ఏంటో తెలుసా కృష్ణ? కుంతీదేవి అడుగుతుంది, ఇంత గొప్పవాడివి, ఇన్ని చేయగలిగిన వాడివి, ఇన్న లీలలు చేసిన కృష్ణ, నిన్ను నేను అంత గొప్పవాడివని అలా చూడడం కన్నా ఏమీ తెలియని ఒక అమాయకురాలే గొల్లపుడుచు అయి పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైన ఒక గోపిక, నేను నీ అమ్మని, నిన్ను కట్టేస్తాను, నీ వెంటబడితే భయపడిపోయిన వాడిలా పరిగెత్తి ఆఖరికి అమ్మ పమిట జారిపోతుంటే, పువ్వులు రాలిపోతుంటే, కొప్పు విడిపోతుంటే, కుంకుమ చెమటకరి కారిపోతుంటే, అయ్యో పాపం మా అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి అలసిపోయింది అని అమ్మ మీద కరుణా కటాక్షములతో దాక్షిణ్యముతో దొరికిపోతే, లక్ష్మీదేవి గంటంటి కౌగిలికి దొరకని వాడివి, సనక సనంద సనత్ కుమారుల యొక్క మనసులకు దొరకని వాడివి, వేదములకు దొరకని వాడివి, ఋషులకు దొరకని వాడివి, ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్ పరబ్రహ్మము నేను పట్టుకున్నాను, ఆ వెంకటపతిని అని ఆమె తెలుసుకోలేక మోకాళ్ళ మీద కూర్చొని ఎడమ చేత్తో నీ చేయి పట్టుకొని చూపుడు వేలుతో చూపిస్తే నిన్ను కట్టేస్తాను కృష్ణ, నిన్ను కొట్టేస్తాను కృష్ణ అంటుంటే, నీ డొక్కలు ఎగిసి పడుతుంటే, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే, నీవు కళ్ళను చేతితో నులుముకుంటుంటే, అరచెయ్యి నిలుపు, బొగ్గలు నలుపు, కళ్ళు నలుపు, బొగ్గలు ఎరిపెక్కిపోయి అమ్మా నన్ను కొట్టకే, అమ్మా నన్ను కొట్టకే అని ఆ రోజు మీరు భయపడిపోయిన లీల నా కళల్లో ఉంది కృష్ణ. ఎంత లీల చేసావయ్యా ఆ రోజున? నువ్వు నటించిన భయం చూసి భయానికే భయం వేసిందంట. అది నా మనసులో ఉండిపోయింది కృష్ణ. కానుక ఈ కర్మబంధాలు నాకు తెగిపోయినాయి. దేనండి దామోదరం అంటే మన కర్మబంధాలు కూడా తెగిపోయినాయి. ఇది విని ఆమె కర్మబంధాలు తెగిపోయినాయి అంట. అటువంటి మూర్తివి నా కళల్లో ఉండిపోయావు కృష్ణ. కానీ నాది ఒక్కటే కోరిక ఉంది కృష్ణ. ఏంటో తెలుసా? యాదవులందు పాండుసుతులందు అధీశ్వర, నాకు మోహము విచ్ఛేదము సేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి, నీ పాద సరోజ చింతనమ్ముపై అనిశంభు మదీయ బుద్ధి అచ్ఛాదన బుద్ధితో కదయుగనట్లు చేయుగదయ్యా కృష్ణ. కుంతీదేవి ఈ మాట అనగలిగిందండి. ఈ యొక్క దామోదర ఆ యొక్క లీల విని ఏమనగలిగింది? ఎంత మాట అనిగిందో చూడు. ఇది మనం అడగవలసిన స్థితి. అందరం కూడా మనం అడగవలసిన స్థితి ఇది. కృష్ణ, యాదవులు చాలా గొప్పవాళ్ళు. అటువంటి యదువంశంలో మహారాజు యొక్క కీర్తిని ప్రకాశింపజేయడానికి కృష్ణ పరమాత్ముడుగా మీరు అవతరించారు. కృష్ణ, నాకంతా బ్రహ్మము కనబడడం లేదు అంటే ఏంటి? నాకంతా నీవు కనబడడం లేదు. ఎక్కడ కనిపిస్తున్నారు? నాకు యాదవులందు పాండుసుతులందు మాత్రమే కనిపిస్తున్నారు. అంతా నువ్వు కనిపించడం లేదు కృష్ణ. నాకు ఇంకా భక్తి పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవుడు పుట్టబోయే ముందు పరమాత్మని ఎలాంటి మాట అడగాలో అలాంటి మాట ఈరోజు కుంతీదేవి అడుగుతుందండి. కృష్ణ పరమాత్ముడు చూసి అంటే ఏంటి? నాకు వ్యామోహం తీసేయి అని చెప్పింది. నాకు వీళ్ళందరి మీద మోహం తీసేసేయి. ఎందుకు ఈ ఎర్రి మోహం పెట్టుకుంటే ఉంటుందా? మరలా నాకు మనుష్య జన్మ వస్తుందా కృష్ణ? వచ్చిన ఈ జన్మను చరితార్థం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ అందరి మీద నాకు వ్యామోహం తీసేయి. నాకొద్దు. నీ మీదనే నాకు భక్తి కలగాలి. నీవే నాకు రక్ష, ఇంకెవరు లేరు అని కుంతీదేవి అడిగిందండి. నేనేమన్నా రక్షించగలిగానా? ఆ రోజు పాండవుల్ని అన్ని మీరే కదా రక్షించింది. ఎందుకు నాకు ఈ వ్యామోహం అని అంటే, కృష్ణ పరమాత్ముడు ఒక్కసారి నవ్వి ఆయన రథారూఢుడే ద్వారకా నగరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. యుద్ధం జరిగిపోయిన తర్వాత 6 నెలలు ఉన్నాడు. ఒక్కసారి అత్తగారి సాయి ఇలా చూశాడు. చూసి ఓరకంటుతో, ఇప్పుడే కాదులే అత్త, నీకు పరీక్షిత్తు పుట్టాలా, అప్పుడు నీ వ్యామోహం పోతుంది అని ఒక్కసారి ఎడమ చేతిలో పట్టుకున్న కళ్యాలు ఇలా పట్టుకొని కుడి చేత్తో ఇలా నేత్రదండాన్ని అన్నాడు. ఆకాశ మార్గంలో భగవంతుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడంటే ఏంటి? వ్యామోహం అనేది దేని మీద ఉండకూడదు. అదొక్కటే కుంతీదేవి మనకి నేర్పిస్తుంది. ఈ శరీరం మీద కూడా నీకు వ్యామోహం ఉండకూడదు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతే. అంతే.
ఈ శరీరాన్ని పట్టుకొనే భగవంతుడిని చేరుకోవాలి. అంతేనండి. గంగా అనేది ఒడ్డు దాటాలంటే శరీరం బాగుండాలా. శరీరం బాగలేదనుకో దాటలేదు. అలాగే గంగా అనేది ఒడ్డు దాటాలంటే ఏం చేయాలి? బోటు బాగుండాలి. బోటు కొత్తదై నీళ్లు రాకుండా ఉంటే అవతలకు దాటుకుంటాం. ఈ శరీరం కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే, ఆరోగ్యంగా పెట్టుకుంటే, భగవంతుడి మీద మనసు పెడితే నువ్వు కూడా భగవంతుల్లో ఐక్యమైపోతావు. అందుకే ఈ జీవ బ్రహ్మైక సిద్ధిని పొందాలి. జీవుడు మనం, ఈ జీవుడు ఏం చేయాలి? ఆ బ్రహ్మ పదార్థంలో కలిసిపోవాలి. అందుకే జీవ బ్రహ్మైక సిద్ధి, కృష్ణ సాయుధ్యాన్ని పొందాలి. మరలా మరలా రాకుండా ఉండే కృష్ణ సాయుధ్యాన్ని మనందరం పొందగాలి. ఇదే కుంతీదేవి అడిగింది. కాబట్టి అటువంటి మోహం తీసేవా? ఎందుకు మోహం ఉంటే ఏమన్నా నేనేమన్నా రక్షించుకోగలిగితేనే, ఏం చేయగలిగితే నా వల్ల ఏమవుతుంది అని కుంతీదేవి అంతటి మన ముందు అలా అడగగలిగింది ఆవిడ. అలా